ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది అంటే మహాలక్ష్మి అంటారు. అలాంటి మహాలక్ష్మి పెరిగి పెద్దదవుతూ తన బుడిబుడి అడుగులతో ఇంట్లో నడుస్తూ ఉంటే ఇక తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. కానీ అలాంటి ఆనందంలో ఉన్న తల్లిదండ్రులకు విషాదకరమైన ఘటన ఎదురైంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఒక రైస్ మిల్లో ఈ విషాదకరమైన ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన బలరాం అనే వ్యక్తి 6 ఏళ్ల పాపను ఎత్తుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇక అదే రైస్ మిల్లులో పాప తల్లిదండ్రులు కార్మికులుగా పనిచేస్తున్నారు. అర్ధరాత్రి పాపను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక 6 ఏళ్ల పాపపై అత్యాచారం చేసి హత్య చేసిన కిరాతకుడు మాత్రం పరారీలో ఉన్నాడు. ఇక ఇదే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం అనేది మొదటి ఘటన కాదు. ఈ పాప మొదటి పాప కూడా కాదు. దేశవ్యాప్తంగా ఇలా అనేక చోట్ల అనేక సార్లు అనేక మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతూనే ఉంది. దేశం నడిబొడ్డున ఉన్న ఢిల్లీలో అర్ధరాత్రి బస్సులో ఒక ఆడపిల్లను కొంతమంది కామాంధులు చిదిమేశారు. ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనతో నిర్భయ చట్టం తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. కానీ అలాంటి ఘటనలు మళ్ళీ ఇతివృత్తం కాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ఆ చట్టంతో కామాంధులు ఎవ్వరూ భయపడలేదు. ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతూనే వచ్చాయి. కాశ్మీర్లో ఆసిఫా అనే 8 ఏళ్ల పాప, చిత్తూరులో వర్షిత అనే 5 ఏళ్ల పాప, సుగాలి ప్రీతి అనే మైనర్ బాలిక, బెంగళూరులో సునీత హేమచంద్ర అనే స్కూల్కి వెళ్లే పాప, ఆంధ్రప్రదేశ్లో ఆయేషా మీరా, హైదరాబాద్లో డాక్టర్ ప్రియాంకారెడ్డి, ఇలా అనేక మంది ఆడబిడ్డలను అతి కిరాతకంగా చిదిమేశారు కామాంధులు. ఇక దేశంలో ఆయా సమయాలను బట్టి ఆయా ప్రభుత్వాలు నిర్భయ, దిశ, ఫోక్సో అనేక చట్టాలు తీసుకొచ్చారు, అనేక సెక్షన్లు తీసుకొచ్చారు. కానీ ఆడబిడ్డకు మాత్రం రక్షణ కల్పించలేకపోయారు. ఇక్కడ మారాల్సింది ప్రభుత్వాలు కాదు, చట్టాలు కాదు, సెక్షన్లు కాదు. మారాల్సింది మనలో తిరుగుతూ మన మధ్యనే ఉంటున్న మృగాళ్ళు. వాళ్ళ ఆలోచన విధానం మారాలి. అలాంటి వాళ్ళు మారితేనే మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికైనా ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాగ్రత్త పడండి, మేల్కోండి. మన ఇంట్లో ఉన్న బంగారు తల్లి కోసం రక్షణ కల్పించండి. ఎందుకంటే ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చి ఘటన జరిగిన తర్వాత శిక్ష పడేలా చేస్తారేమో కానీ ఘటనలు జరగకుండా ఆపలేరు. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.